జగిత్యాల జిల్లా కేంద్రం అరవింద్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ మధ్య కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన వీరబత్తిని పద్మద శ్రీనివాస్ మరియు గట్టు సతీష్లకు ఏర్పాటు చేసిన అభినందన సభ మరియు ఘన సన్మానం జరిపారని నిర్వాహకులు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సమ్మిండ్ల వాణి శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్లను మరియు కౌన్సిలర్లు బోయినపల్లి ప్రశాంతరావు, కోరుకంటి రాము, నిమ్మల నాగరాజులను సన్మానించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఆలయ అధ్యక్షులు కొత్త మోహన్, ఉపాధ్యక్షులు ఊటూరి గుడికందుల శ్రీనివాస్, బోనగిరి శ్రీనివాస్, జైశెట్టి రాజశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, భక్తులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు చక్కని విందు భోజనం వడ్డించారు. दीप ज्योति जनार्दनः दीपो हरतु मे पापं दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दनः दीपो हारत में पापो दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते. శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాను. వక్రతుండ మహాకాయ सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तस्मै श्री गुरवे नमः तस्मै श्री. మరి వారి గురించి అభయాంజనేయుని సాక్షిగా అడుగులు వేసి జగిత్యాల ప్రగతికి సరికొత్త బాటలు వేసి మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన వేళ స్వామి సన్నిధిలో జరుగుతోంది ఈ సన్మానాల హేళ. పదవిని స్వీకరించి తమిళ వాణి శ్రీనివాస్ గారి సేవలకు గౌరవ హారం, తరలివచ్చిన జన సందోహం సాక్షిగా ఘన సన్మాన సత్కారం. మరి ఈ దైవ సన్నిధిలో వీరికి జరుగుతున్నటువంటి ఈ అపూర్వమైనటువంటి సన్మానాన్ని మరి సవినయంగా మీరు మరి యాక్సెప్ట్ చేస్తూ మాకు ఎల్లవేళలా అభయాంజనేయ సేవలో మీరు వెన్నంటి ఉండాలని మనసారా కాంక్షిస్తూ ఈ యొక్క సన్మానాన్ని నిర్వర్తించవలసిందిగా మరి ఆలయ అధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శి సోదరి వీరబత్తిని పద్మజ గారు శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి ఆలయ పక్షాన నిర్వహిస్తున్న అభినందన సభ ఆహ్వాన కార్యక్రమానికి మన్నించి విచ్చేసిన అతిథులందరికీ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ శ్రీమతి సమ్మిండ్ల వాణి శ్రీనివాస్ గారికి మరియు కోఆప్షన్ మెంబర్స్గా నియమించబడిన శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారికి జగిత్యాల ప్రజలు అభిమానించే వ్యక్తి. వారు వృత్తిరీత్యా కాంట్రాక్టర్గా ఉండుకుంటూ గత 20 సంవత్సరాల క్రితము
సామాన్య అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున శ్రీమతి వాణి శ్రీనివాస్ గారు జగిత్యాల మున్సిపాలిటీకి చైర్పర్సన్ గా ఎన్నిక కావడం, వారు చేసిన కృషి ఫలితం గట్టిగా చెప్పండి వారికి. అలాగే వారు ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన సేవలకు గాను వారు ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడం హృదయపూర్వక ప్రత్యేకమైన సద్వినియోగపరచుకొని జగిత్యాల మున్సిపాలిటీలో గల ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్నవి. ఆలయంలో బడ్జెట్ లేనందువలన అత్యవసరమైన సౌకర్యంగా ఉన్నందున మొన్న జరిగినటువంటి పెద్ద హనుమాన్ జన్మదిన ఈ యొక్క బాధ్యతల కిరీటాన్ని మనం తొడుగుదాం. స్వామి సేవలో నిలిచే శ్రీనివాస్ గారి ఆత్మీయ బంధం, ప్రజల సేవకై పద్మజ గారు చేపట్టిన ఈ నూతన ప్రస్థానం, కోఆప్షన్ మెంబర్ గా జగిత్యాల ప్రగతి శ్రీనివాస్ గారికి హృదయపరంగా అందరూ కరతాళాలతో మరి శుభాకాంక్షలు తెలియజేయాలి గట్టిగా ప్లీజ్. అందరు కూడా వీరేశం గారు మీరు చప్పట్లు కొడితే మా శ్రీరన్న సంతోషపడతాడు. థ్యాంక్ యూ సో మచ్. జగిత్యాల ప్రగతిపై మదిలోన యోచించి కోఆప్షన్ సభ్యుడిగా పదవిని స్వీకరించి జగిత్యాల ప్రగతిపై మదిలోన యోచించి ప్రజాసేవే పరమావధిగా అడుగులు వేస్తున్న వేళ గట్టు సతీష్ కుమార్ గారికి ఈ సన్మాన హారాల మాల మరి ఒకసారి గట్టిగా చెప్పట్లండి అన్న వదిలకి హృదయపూర్వకంగా అన్న ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నవ్వుతూ ఆశయం మరియు ధ్యేయం, అందరితో కలిసి నడిచే ఆత్మీయ బంధం. మాజీ చైర్పర్సన్ గా జగిత్యాల ప్రగతిని నడిపారు. అభివృద్ధి బాటలో గిరి నాగభూషణం గారు నిలిచారు. నాయకత్వం నవ్వుతూ పలకరించే కోరుకంటూ రాము గారి నైజం, నవ్వుతూ పలకరించే ఎలా ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నా, క్షమించండి దయచేసి క్షమించండి ప్లీజ్. యువ రక్తం అభయ ఆంజనేయ స్వామి భక్తులందరికీ మరియు కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులు కొత్త మోహనన్న గారికి, నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు సతీష్ అన్న గారికి మరియు పద్మజ శ్రీ అన్న గారికి, మా కౌన్సిలర్ మిత్రులు ప్రశాంత్ గారికి, నిమ్మల నాగరాజు గారికి, కోరుకంటి రామన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హిందుత్వాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని నిర్వహిస్తూ ముందుకు సాగిస్తున్న మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరాభిమానాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టు కొన్ని సమస్యలు వివరించారు.
టెంపుల్కి కావలసిన కొన్ని కార్యక్రమాల గురించి తప్పకుండా సంజయ్ అన్న గారి సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దానికి అనుగుణంగా మన సంజయ్ అన్న గారు ఇక్కడ మన జగిత్యాల పట్టణంలో కావలసిన మహిళలకు కావలసిన సదుపాయాలు, ఇంతకుముందు సీసీ కెమెరాలు, రోడ్లు కొంచెమంది చాలా అడిగారు. అది సంజయ్ అన్న గారి సహకారంతో 62 కోట్ల నిధులు శాంక్షన్ అయ్యాయి. ఈ నిధులు మన జగిత్యాల పట్టణాన్ని అందంగా నిర్మించుకోవడానికి సహాయపడతాయని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ టెంపుల్కి మేము కూడా ముందుంటామని తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేనేమైనా చెప్పలేని విషయాలు, నాకు తోచిన విషయాలు మా వారు తెలియజేస్తారని అభయాంజనేయ స్వామి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు మాతలకి ఈ స్వామి గారి కార్యక్రమంలో పాల్గొంటున్న మా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సన్మాన రహితులైన సోదరుని వీరభద్రి పద్మజ మరియు అన్నగారు గడ్డు సతీశ్వర గారికి మరియు మా కౌన్సిల్ సభ్యులైనటువంటి ప్రశాంతరావు గారు, నిమ్మల నారాయణ గారు, కోరగంటి రావు గారికి మరియు కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్ గురించి భూషణ్ శెట్టి గారు చెప్పారు, సతీష్ గారు చెప్పారు. అప్పుడు 2005 మా కౌన్సిల్ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రతిపాదన చేపట్టడం జరిగింది. అప్పుడు అందరూ సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. తర్వాత ఉర్దూ భవన్ తరలించడం కొరకు కూడా అందరూ ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే మేము ఎక్కువ సార్లు రాలేకపోయాము, వచ్చాము కానీ చాలాసార్లు రాలేకపోయాము. ఇక ముందు కూడా ఈ డెవలప్మెంట్ వర్క్ లోపల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఇప్పుడు UIDF స్కీమ్ కింద 62 కోట్ల 40 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. ఆల్రెడీ జైత్యాల పట్ల సుందరి గారు ఆ యొక్క పనులు టెండర్ ప్రాసెస్ నడుస్తున్నది. ఒక నెల రోజులలో పనులు కూడా స్టార్ట్ అయితే తెలియజేస్తున్నాను. మీరు కోరుకున్న విధంగా అక్కడ మీరు చెప్పినట్టు ఏదైనా వరద ప్రభావిత ఏరియా కానీ రోడ్లు కానీ ముఖ్యంగా రోడ్లకు మోడ్లకు నిధులు కేటాయించడానికి అన్నగారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే యవాన్ రోడ్ విషయం అనేది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. దాన్ని తీర్చడానికి అన్నగారు ఎంతో కృషి చేశారు. ఆ టైంలో 900 మీటర్లు చేయడానికి కూడా చాలా శ్రమించాల్సి వచ్చింది. అది చేయడం కూడా మామూలు విషయం కాదు. గవర్నమెంట్ ప్లేస్ అని మనం ఈజీగా చెప్తున్నాం కానీ కోర్టు వాళ్ళని మెప్పియాలంటే చాలా టైం పట్టింది. హైకోర్టు నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. అప్పుడు అంటే ఆ విషయాలు లోతుగా పోతే కానీ తెలియదు. ఆ 900 మీటర్లు చేయడంతో మనకు కొంచెం విశాలమైంది రోడ్డు. ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే కోల్పోతున్నారో వారికి కాంపెన్సేషన్ చెల్లించాలని ఎమ్మెల్యే గారికి కూడా ఉన్నది ఆల్రెడీ. దాని కొరకే లేట్ అవుతుందో తప్ప చేయదనే విషయం కాదు. మళ్ళీ అన్నగారు ఒకటే మాట చెప్పాడు సంజయ్ గారు, మీ అందరూ కూడా కుటుంబ సభ్యుడే, తన ఎవరికి దూరం కాదు. వారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఎలక్షన్ పోయే లోపల ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ దగ్గర డబ్బున్నా లేకుండా సీఎం గారిని మెప్పించి ఎవరు కంప్లీట్ చేస్తారని అందరూ మాట ఇవ్వడం జరిగింది. ఈ పనికి మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా సహకరించి దాన్ని పూర్తి చేసే దిశగా ప్రయాణిస్తామని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఇంత మంచి సన్మానం అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఈ అభినందన మా అభయాంజనేయ స్వామి ఆలయం తరఫున అభినందన సభ అందుకుంటున్నానంటే దానికి ముఖ్య కారణమైన నాకు ఈ అవకాశం కోఆప్షన్ మెంబర్ అనే అవకాశాన్ని కల్పించిన మా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారికి మరియు మా శాసనసభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మా చైర్పర్సన్ సమీల వాణి శ్రీనన్న గారు, అలాగే మా సతీష్ అన్న, మోహన్ అన్న, మా మాజీ చైర్మన్ ఇది నాకు కృషి చేసి నాకు ఈ అవకాశం ఇప్పించడం జరిగింది. ఫస్ట్ నేను వారికి కృతజ్ఞతతో ఉంటాను ఎప్పటికీ. అలాగే ఈ అభయాంజనేయ స్వామి ఆలయం నాకు ఇస్తున్నాను. ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా ముందు ఎన్నో అవకాశాలు, ఇంకా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా సన్నిధిలో
వారి యొక్క పాదాల వద్దకు ఈ ఆలయ కమిటీ నప్పించి ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. ఇట్టి సభా కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పురపాలక సంఘ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వాణి శ్రీనివాస్ గారు, వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్ ప్రశాంత్ రావు గారు, నాగరాజు రాము గారు, ఈ ఆలయ అధ్యక్షులు కొత్త మోహన్ గారు, ఈ ఆలయ కార్యదర్శి గారు వీరభద్ర శ్రీనివాస్ గారు, మామ ఉమాపతి గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున, ముఖ్యంగా మహిళా మంత్రులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్ గారు, కోఆప్షన్ సభ్యురాలు పద్మజ శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, ప్రశాంతరావు గారు, రాము గారు, వీరభద్ర శ్రీనివాస్ గారు, ఈ ఆలయ సభ్యులందరికీ ఇందులో పాల్గొని తెలియజేస్తూ, మరి పదవి ఎప్పటికీ ఉండదు. పదవిలో ఉన్ననాడు చేసిన పనులే మన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఎవరే కానీ ఎప్పటికీ చైర్మన్ ఉండదు, ఎప్పటికీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులే ఎప్పుడు చిరకాలంగా మిగిలిపోతాయి. అందరూ అన్ని విశేషాలు ఈ ఆలయ నిర్మాణం నుండి చెప్పినారు. నిజంగా మాన్యశ్రీ మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు, ఎల్లమ్మ గారు, సంజయ్ గారు, ఆనాటి మున్సిపల్ కార్యవర్గం చైర్పర్సన్ శ్రీ గిరినాభూషణ్ ఉత్తర్వులో నేను మళ్ళీ ఒక చైర్పర్సన్గా మనకు వదిలినటువంటి శ్రీనివాస్ గారు, సతీష్ గారు, వీళ్ళంతా సహకారంతోనే ఈ ప్లేస్ అలొకేట్ అవ్వడం. మరి దీనికి పూనుకునే వ్యక్తులు మహనీయులు, కీర్తిశేషులు గుడుగల గంగారావు గారు, గాయత్రి ప్రభాకర్ గారు, జయశెట్టి రమణయ్య గారు, కిషన్ రావు సార్ గారు, ఇంకా వాళ్ళ పరంపర దాటితే మా సీనియర్స్ మాజీ అధ్యక్షులు బట్టి సుధాకర్ గారు, వాళ్ళ వర్గం, తర్వాత మేమంతా వీరభద్ర శ్రీని విశేషంగా కృషి ఈ ఆలయం ఇవాళ ఈ నిర్మాణం. మరి ఈ అభినందన సభ ఖాళీగా హాజరైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సమిల్ల వాణి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యురాలు సోదరి వీరభద్రి పద్మజ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నాతో పాటు ఎన్నికైన కౌన్సిలర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పదవి అనేది ముళ్ళ గీయడం అందరూ కరెక్టే, కానీ ఇంతసేపు నాకైతే బంగారు గీయడం నాకు అనిపించింది ఈ అభినందన సభ. సో దేవాలయం చైర్మన్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఇక్కడ పెద్ద ఎత్తున చేసిన భగవత్ భక్తులందరికీ మరియు గారికి మరియు కొత్త మన కోఆప్షన్ మెంబర్ ఎన్నికైన వీరభద్రి పద్మజ శ్రీనివాస్ అన్న గారికి మరియు గట్టు సతీష్ అన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని, మోగనేలకు నీరనివ్వని, మోగనేలకు నీరనివ్వని బాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని. పెద్దలకు వందనం. సగర్వంగా ప్రారంభమవుతుంది ఈ అభినందన సన్మాన చైతన్యం. వేదికను అలంకరించిన పెద్దలకు వందనం. సగర్వంగా ప్రారంభమవుతుంది ఈ అభినందన సన్మాన చైతన్యం. మరి ఈ రోజున ఇదగ మన జీవనం సంఘటనము ఒక యజ్ఞం, సమిదగ మన జీవనం, భారతమాత పాదాలకు మౌవలం, ఆమె మోము పైన చిరునవ్వులం, భారతమాత పాదాలకు మౌవలం, ఆమె మోము పైన చిరునవ్వులం, సంఘటనము ఒక యజ్ఞం, సమిదగా మన జీవనం. వారు చైర్మన్ గా కాగానే ఆచల
నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మనాని వేదనం అమ్మకు నీరాజనం. మరి గలగల పారే జలపాతం